హాయ్ ఫ్రెండ్స్, ఐ వెల్కమ్ యూ హసన్ ఇంగ్లీష్ వరల్డ్. మీరు చూస్తున్నారు హసన్ ఇంగ్లీష్ వరల్డ్. తెలుగు వర్ణమాల ద్వారా మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటున్నారా? తెలుగు వర్ణమాల ద్వారా మీరు ఇంగ్లీష్లో పదాలు నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మనం ప్రీవియస్ వీడియోలో చా వర్గం గురించి తెలుసుకున్నాము. హల్లులో భాగమైనటువంటి టా వర్గం గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఏ విధంగా టా వర్గం అనేది ఇంగ్లీష్ యొక్క పదాలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ప్రొనౌన్సియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, పదాలను డెవలప్ చేసుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. తెలుసుకోవడానికంటే ముందుగా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ యొక్క ఛానల్ని మీరు 10 మందికి షేర్ చేసినట్లయితే ఈ యొక్క కంటెంట్ అనేటువంటిది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మీరు వారికి హెల్ప్ చేసినట్టు అవుతుంది. మరి మీరు అన్ని విధాలుగా కూడా ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను సపోర్ట్ చేయగలను. ఓకే ఫ్రెండ్స్, లెట్ us గో బ్యాక్ టు ద టాపిక్. ఇక్కడ మనకు చూడండి, టా అనేది మనకి ఇక్కడ తెలుగు లెటర్. ఈ తెలుగు లెటర్ టా అన్నప్పుడు దాని ఇంగ్లీష్లో ఏ విధంగా తీసుకున్నాము స్పెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నప్పుడు టీఏ, టా, టీఏ, టా. అయితే ఈ యొక్క టా అనేటువంటి ఈ యొక్క లెటర్ని గుణింతాల పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే టా అనేటువంటి లెటర్ ఎన్ని విధాలుగా మార్పు చెందుతూ ప్రొనౌన్సియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ఉంది అనేది మనం ఇక్కడ చూద్దాం. టా, టా, టీ, టీ, టు, టూ, టే, టే, టై, టో, టో, టౌ, టం, టహ. చూడండి, ఈ యొక్క టా అనేటువంటి లెటర్ మనం గుణింతాల పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు ఒక్కొక్క లెటర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఫస్ట్ లెటర్లు మనం తీసుకుంటే టా అంటే కామన్గా ప్రొనౌన్సియేషన్ చేసినప్పుడు టాగా తీసుకున్నాం. టా అన్నప్పుడు కొద్దిగా దీర్ఘంగా బ్రీతింగ్ తీసుకుంటూ కొద్దిగా దీర్ఘంగా పలుకుతున్నాం, అంటే ఒత్తు దీర్ఘంగా పలుకుతున్నాం. తర్వాత టీ, టీ, సెకండ్ లెటర్. టు, టూ, టే, టే, టై, టో, టో, టౌ, టం, టహ. అంటే ఈ విధంగా మనము ఈ యొక్క తెలుగులో ఉండేటువంటి టా అనేటువంటి హల్లు ఏ విధంగా ప్రొనౌన్సియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంగ్లీష్కి ఈ యొక్క వర్డ్స్ తయారు చేసేటప్పుడు, వర్డ్స్ను మనం పలికేటప్పుడు ఏ విధమైనటువంటి రిలేషన్ కలిగి ఉంది, ఏ విధమైన సంబంధాన్ని కలిగి ఉంది అనేది మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, టేబుల్, టిఏబిఎల్ఈ, టేబుల్, టిఏబిఎల్ఈ, టేబుల్, టిఏబిఎల్ఈ, టేబుల్. తర్వాత ట్యాప్, టిఏపి, ట్యాప్. టాప్, టిఓపి, టాప్, టాప్, టిఓపి, టాప్. టాయ్, టిఓవై, టాయ్, టిఓవై, టాయ్. ట్యాంక్, టిఏఎన్కే, ట్యాంక్, టిఏఎన్కే, ట్యాంక్. థాయిలాండ్స్, థాయిలాండ్స్. ఇక్కడ మనకు ఒక్కసారి చూస్తే టా వర్గంలో సెకండ్ లెటర్ అయినటువంటి ఒత్తు టా. అయితే ప్రొనౌన్సియేషన్లో టాక్ ఏం తీసుకున్నాము? టీఏ తీసుకున్నాం. కానీ ఒత్తు టాక్ ఏం తీసుకున్నాము? టీహెచ్ఏ. కానీ ప్రొనౌన్సియేషన్లో తాగా పలుకుతుందండి. ఇది కొద్దిగా వేరియేషన్ ఉంది. కొద్దిగా గుర్తుంచుకోండి ఈ పాయింట్. తా, థాయిలాండ్. థాయిలాండ్ అనడం లేదు, థాయిలాండ్. టీహెచ్ఏ. ఓకే చూడండి, టా, టా, టీ, టీ, టు, టూ, టే, టే, టై, టో, టో, టౌ, టం, టహ, టం, టహ. అంటే మనం ఇక్కడ ఒక్కసారి చూస్తే ఈ యొక్క టా అనేటువంటి ఈ యొక్క లెటర్ టీహెచ్ఏ ఉన్నప్పటికీ ప్రొనౌన్సియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఉచ్చారణ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా పలుకుతున్నామంటే ఇక్కడ దీన్ని మనము తాగా పలుకుతున్నాం. చూడండి, థాయిలాండ్, టిహెచ్ఏఐఎల్ఏఎన్డి, థాయిలాండ్, థాయిలాండ్. తార్, టిహెచ్ఏఆర్, తార్, టిహెచ్ఏఆర్, తార్. ఠాకూర్, టిహెచ్ఏకేయుఆర్, ఠాకూర్, టిహెచ్ఏకేయుఆర్, ఠాకూర్.
తలపతి, THALAPATHY, తలపతి, THALAPATHY, తలపతి. తలాస, THALASSA, తలాస, తలాస. ఇలా మనం 5 లెటర్ తీసుకున్నాం. అయితే దీనిని మనం ఇంగ్లీష్లో ఎలా ఉపయోగిస్తాము అంటే దీనికి ఇంపార్టెన్స్ అనేది చాలా తక్కువ. ఫస్ట్ లెటర్ అనేది చాలా యూజ్ అవుతుంది, టా. సెకండ్ లెటర్ ఒత్తు టా అనేటువంటిది తక్కువగా ఉపయోగిస్తాం, మీరు తెలుసుకోండి చాలు. తర్వాత మనకు ద. ద అన్నప్పుడు ఈ యొక్క స్పెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే డిఏ, ద, డిఏ, ద, ద. ఈ డ అనేటువంటి యొక్క గుణింతం పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఎలా పలుకుతున్నాము? డ, డ, డి, డి, డు, డు, డే, డే, డై, డో, డో, డౌ, దమ్, డహ. చూడండి, ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క ప్రొనౌన్సియేషన్, ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది. ఈ ఇంపార్టెన్స్ అనేది ఇంగ్లీష్లో ఏ విధంగా కనెక్ట్ అవుతుంది అనేది మనం ఇక్కడ చూద్దాం. చూడండి, ఫస్ట్ లెటర్, ఫస్ట్ వర్డ్ డేరింగ్, DARING, డేరింగ్. డాన్సర్, DANCER, డాన్సర్, DANCER, డాన్సర్. డైలీ, DAILY, డైలీ, DAILY, డైలీ. డేటా, DATA, డేటా, DATA, డేటా. ద. డాష్బోర్డ్, DASHBOARD, డాష్బోర్డ్, DASHBOARD, డాష్బోర్డ్. చూడండి, మనకు డ అనేటువంటి లెటర్ ఎలా పలుకుతున్నాము, ఒక వర్డ్ ఏ విధంగా ఫామ్ అయింది, ఆ వర్డ్లో ఉండేటువంటి స్పెల్లింగ్ ఏమిటి, దాని యొక్క ప్రొనౌన్సియేషన్ ఏమిటి అనేది మనం ఇక్కడ చూసాం. తర్వాత నెక్స్ట్ లెటర్ నా. నెక్స్ట్ లెటర్ నా. నా అనేటువంటి దీనిలో మనం తీసుకుంటే మనము తెలుగులో ఎలా పలుకుతున్నామంటే అనాగా అంటున్నాం. అనా అనేది మనకు తెలుగులో, కానీ సేమ్ ప్రొనౌన్సియేషన్, సేమ్ స్పెల్లింగ్ అనేది మనకి ఇంగ్లీష్లో మ్యాచ్ అవ్వదు. దాన్ని ఎలా తీసుకున్నాము? ఇంగ్లీష్ స్పెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనా అనేటువంటి దానిని ఎన్ఏగా తీసుకున్నాం. అనా అనేటువంటి యొక్క లెటర్ని ఎన్ఏ తీసుకున్నాం. ఈ ఎన్ఏతో పదం ఎలా ఉంది, ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్, మనకు చాలా యూజ్ అవుతుంది. చూద్దాం. నా, అనా. డొనేషన్, DONATION, డొనేషన్, DONATION, డొనేషన్. నేషన్, NATION, నేషన్, NATION, నేషన్. తర్వాత న్యాచురల్, NATURAL, న్యాచురల్, NATURAL, న్యాచురల్. ఇమాజినేషన్, IMAGI, NATION, ఇమాజినేషన్, IMAGI, NATION, ఇమాజినేషన్. నేషనల్, NATIONAL, నేషనల్, NATIONAL, నేషనల్. ఈ విధంగా మనకు ఒక్కొక్క లెటర్ అనేది మనకు ఒక రకమైనటువంటి ఇంపార్టెన్స్ అనేది కలిగి ఉంది. ఈ 5 లెటర్స్లో మనం తీసుకుంటే వెరీ ఇంపార్టెంట్ అనేటువంటిది, మనం ఈ యొక్క ఇంపార్టెన్స్ అనేది మనం తీసుకుంటే ఫస్ట్ టా లెటర్. రెండో ఒత్తు టా అనేది మనకు అవసరము లేదు, జస్ట్ తెలుసుకోండి చాలు. తర్వాత డా లెటర్, ఒత్తు డా అనేది మనకు అంత అవసరము లేదు. తర్వాత అనా, అనానే మనం ఎలా తీసుకున్నాం ఇంగ్లీష్లో? నా. చాలు. అంటే ఈ 3 లెటర్స్ చాలా ఇంపార్టెంట్స్. ఫస్ట్ లెటర్ టా, ఫస్ట్ లెటర్ డా, తర్వాత నా. ఈ మూడింటి మీద మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే, ఈ మూడింటి మీద ఎక్కువ పదాలు కలెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తే మీరు ఇంగ్లీష్లో ఈజీగా ఫ్లూయెంట్గా మాట్లాడగలరు. ఓకే ఫ్రెండ్స్, లెట్ us see in the next video.